అన్నీ చూపిస్తాము ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లెట్స్ గో ఫ్రెండ్స్. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. వెహికల్ వచ్చింది కానీ ఫుల్ వర్షం అయితే పడుతుంది మేము స్టార్ట్ అయ్యే టైంకి. ఓకే, ఎట్లయినా సామాన్లన్నీ షిఫ్ట్ చేసినాం. లెట్స్ గో స్టార్ట్ ద జర్నీ. వచ్చేసి తుల్జాపూర్లో ఉన్నాం. టైం ఎగ్జాక్ట్లీ 11:40 అవుతుంది. రూమ్ బుక్ చేసినాం, తీసుకున్నాం కూడా. ఇంకో శుభవార్త ఏంటంటే ఇండియా వరల్డ్ కప్ గెలిచింది, T20 వరల్డ్ కప్. ఫుల్ సెలబ్రేషన్స్ అయితే అవుతున్నాయి బయట. ప్లాన్ మార్చేసినాం రూట్. ఫస్ట్ గంగాపూర్ పోయేస్తుండే కానీ ఇక్కడ వచ్చినాం. ఓకే, ఇప్పుడు 1కి దర్శనం చేసుకొని మళ్ళా కొద్దిసేపు పడుకొని 1కి దర్శనంకి వెళ్ళేటప్పుడు మళ్ళీ వీడియో వస్తాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 5 అవుతుంది. దర్శనానికి అయితే పోతున్నాం తుల్జాపూర్లో. బ్యాక్ సైడ్ టెంపుల్ ఉంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద జర్నీ. మనం గుడిలోకి వెళ్ళేటప్పుడు మనకు ఫస్ట్ ఒక ముఖద్వారం అయితే కనిపిస్తుంది. ఇది 12వ శతాబ్దంలోనే నిర్మించారు. అప్పటి మరాఠా శిల్పకళ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎంత మంచిగా ఉందో. లైట్లతోని ఎంత మంచిగా మరాఠా మహాయోధుడు ఛత్రపతి శివాజీ విగ్రహం అయితే రూపొందించారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ చూడడానికి. ఈ గుడి 12వ శతాబ్దంలో అయితే నిర్మించడం జరిగింది. కదం వంశంలో ఒక రాజైన మరాఠా మహామండలేశ్వర మారదేవ అని యువరాజు అయితే ఈ గుడి నిర్మించడం జరిగింది. 51 శక్తిపీఠంలో ఇది ఒకటి. ఇది చాలా ప్రత్యేకమైన దేవాలయం. హైదరాబాద్ నుంచి 298 కిలోమీటర్లు అయితే వస్తుంది. సోలాపూర్ నుంచి 45 కిలోమీటర్లు వస్తుంది తుల్జాపూర్ టెంపుల్. ఓకే, ఇప్పుడైతే మనం దర్శనానికి అయితే వెళ్దాం. తుల్జాపూర్ ఆలయంలో ప్రత్యేక విషయం ఏంటంటే ఇక్కడ అమ్మవారు చలన స్థితిలో ఉంటుందన్నమాట. చలన స్థితి అంటే ఏం లేదు, అమ్మవారు కదులుతుంటుందని అర్థం.
శ్రేయాత్రలో భాగంగా ఆదిశంకరాచార్యులు ఇక్కడ అమ్మవారిని అయితే ప్రతిష్టాపన చేసిర్రు. ప్రతి ఏటా అమ్మవారు శ్రేయాత్రలో భాగంగా 3 సార్లు అయితే తరలి వస్తుంటారు. ఫ్రెండ్స్, దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడే బయటికి వచ్చినాం. ఇగో మొత్తం బయట టెంపుల్ బయట ఉన్నాం. बोल भाषे माते की जय. ऐरावत देव जय सदानंद देव जय. या चर्चे म्हणजे తులజాపురంలో ఎక్కువ ఎక్కడ చూసినా గవ్వల దండలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే అమ్మవారికి గవ్వలు అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి ఒక్క షాప్లో కూడా గవ్వలు అమ్ముతారు. మీరు చూసుకోవచ్చు.